ప్రేక్షకుల నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మీ అందరికీ ఎంతో సుపరిచితమైన, మీ అందరూ ఎంతగానో అభిమానించే మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారి అబ్బాయి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో నా ఎదురుగా ఉన్నాడు. సో తను కేవలం 19 సంవత్సరాల వయసుకే స్టాక్ మార్కెట్కి సంబంధించి NISMలో 5 మాడ్యూల్స్లో తను సర్టిఫై అయ్యాడు. అదేవిధంగా ACCA అఫిలియేట్ కూడా చేశాడు. అండ్ బ్రూక్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్లో కూడా పట్టా పొందాడు. అది కూడా 19 సంవత్సరాల వయసుకే. సో తన పేరు ప్రీతం రెడ్డి. సో ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నాడు. సో తనతో మాట్లాడి ఇంత చిన్న వయసుకే ఇటువంటి ఫినాన్స్ రంగంలోకి ఎందుకు అడుగుపెట్టవలసి వచ్చింది, అండ్ ఎవరి ఇన్స్పిరేషన్తో తను ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనే ఇటువంటి ఆసక్తికరమైన అన్ని రకాల విషయాల గురించి మనం ప్రీతం రెడ్డితో మాట్లాడి తెలుసుకుందాం. హలో ప్రీతం రెడ్డి. నమస్కారం అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు, ఏంటి? ఫస్ట్ టైం కదా, చాలా నర్వస్గా ఉందండి. సో అంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పేసేసాను. ప్రీతం రెడ్డి స్టాక్ మార్కెట్కి సంబంధించి NISM 5 మాడ్యూల్స్లో సర్టిఫై అయ్యాడు. ACCA అఫిలియేటు, తర్వాత బ్రూక్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా గ్రాడ్యుయేట్ అయ్యాడని కూడా. ఏంటి 19 సంవత్సరాల వయసుకే ప్రీతం రెడ్డికి ఇవన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయి అసలు? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అంతా మా నాన్న గైడెన్సేనండి. మా నాన్న గైడెన్స్ లేకుండా అయితే అయ్యేదే కాదు. నాకు చిన్నప్పటి నుండి చాలా ఆసక్తి ఉండేదండి. మా నాన్న స్టాక్ మార్కెట్ ఊరుకునే టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చూస్తూ ఉంటారు. అందుకని నాకు చిన్నప్పటి నుండే చాలా ఆసక్తి ఉండేది. ఇంకా అందుకని నేను కూడా అకౌంటెన్సీ, ఫైనాన్స్ రంగంలోకి వద్దాం అనుకున్నాను. ఇంకా అదే కోర్స్ చేశాను. సో అయితే అంటే అందరం రెగ్యులర్గా ఇండియాలో CA గురించి వింటుంటాం కదా, అంటే నాకు కూడా ఎక్కువ CA గురించే తెలుసు. బట్ మీరు ACCAలో అఫిలియేట్ అంట. ఏంటి అసలు CAకి ACCAకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? CA అనేది మన ఇండియాలోనేనండి. ఇంకా మన ఇండియాలోనే అది చాలా పాపులర్. ACCA అనేది చాలా కంట్రీస్లో ఉంటుంది. అది UK బేస్డ్ CA. ACCA అంటే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్. అది UK బేస్డ్ CA నండి. కానీ ఇండియాలో CA లాగా సైనింగ్ అథారిటీ ఉండదు. కానీ CA చేసే పనులన్నీ ACCA వాళ్ళు కూడా చేయగలరు. CAకి చాలా తక్కువ పాసింగ్ పర్సంటేజ్ ఉంటుంది, కానీ ACCAకి కాస్త ఎగ్జామ్ స్ట్రక్చర్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దానివల్ల పాసింగ్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. రైట్. సో అయితే ACCAలోకి ఎంటర్ అవ్వడానికి, ACCA అంటే ఈ కోర్సు కంప్లీట్ చేయడానికి అసలు ఫస్ట్ మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి? ప్రీవియస్గా ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం ఈ ACCAలోకి ఎంటర్ కాగలుగుతాం? అసలు మినిమం 12th ఉండాలండి. 12thలో మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో అట్లీస్ట్ 65% ఉండాలి. ఒకవేళ 12thలో బిగించేసుకుంటే మీకు ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఉండవు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవాలి. అదే ఒకవేళ డిగ్రీ అయ్యాక కానీ, CA ఇంటర్ అయ్యాక కానీ, CA క్వాలిఫైడ్ అయ్యాక కానీ, ఒకవేళ CMA అయ్యాక కానీ వాళ్ళకి ఎగ్జామ్షన్స్ వస్తాయి. సో అయితే అంటే ACCAకి సంబంధించి ఎగ్జాక్ట్గా అసలు అంటే ఏంటి, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి మనం? మొత్తం ఇందులో 13 ఎగ్జామ్లు ఉంటాయండి. ఆ 13 ఎగ్జామ్లు 3 లెవెల్స్లో ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఏమో అప్లైడ్ నాలెడ్జ్ అని, తర్వాత లెవెల్ అప్లైడ్ స్కిల్ అని, లాస్ట్ లెవెల్ స్ట్రాటజిక్ ప్రొఫెషనల్ అని, మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు 12thతో స్టార్ట్ చేస్తే ఎగ్జామ్షన్స్ ఏమీ ఉండవు చెప్పినట్టే. కానీ ఒకవేళ డిగ్రీ నుండి స్టార్ట్ చేస్తే, డిగ్రీ అయిపోయాక మనకి 5 నుండి 9 పేపర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే స్ట్రాటజిక్ ప్రొఫెషన్ తప్పితే మిగిలినవి ఎగ్జామ్షన్ వస్తాయి. అదే ఒకవేళ CA ఇంటర్ వాళ్ళకి 5 పేపర్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. 5 పేపర్స్. ఒకవేళ CA క్వాలిఫైడ్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి మొత్తం ఫస్ట్ 9 పేపర్లు ఎగ్జామ్షన్ వస్తుంది. ఒకవేళ CMA వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి 7 నుండి 9 పేపర్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. సో అయితే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా మనం ఫస్ట్ నుంచి వింటుంటాం CA ఎగ్జామ్స్లో ఏదైనా ఒక పేపరు పాస్ కాకపోతే, అంటే ఒక పేపర్ ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలండి చెప్తుంటారు కదా. అంటే దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ దీంట్లో మార్క్స్ అనేవి ఎలా స్కోర్ చేయాలి? ఒకసారి అన్ని పేపర్స్ కనుక క్లియర్ చేయకపోతే, అంటే 1 or 2 పేపర్లు మిగిలిపోతే
సో ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ చేసుకోవాలి అసలు? ఇందులో ఎలా అంటే మొత్తం కంప్యూటర్ బేస్డ్ అండి, ఇంకా పేపర్ బేస్డ్ అసలు ఏమీ ఉండవు. ఇందులో ఫస్ట్ 4 ఎగ్జామ్స్ ఏమో కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్, అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్, మ్యాచింగ్ ఇలా ఉంటాయి. ఇందులో పాసింగ్ అన్ని పేపర్స్కి 50% వస్తే చాలు. తర్వాత 4 ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే మనకి 40 మార్క్స్ ఏమో ఎస్ఏ టైప్ ఉంటాయి, మిగిలిన 60 మార్క్స్ ఏమో ఇంకా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఈ ఎస్ఏ టైప్లో మనము థియరీ ఉంటుంది, క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇంకా లాస్ట్ చివరి 4 ఎగ్జామ్లు మాత్రం కంప్లీట్గా ఎస్ఏ టైపే, మనకి ఎలాంటి ఆబ్జెక్టివ్ టైప్వి ఉండవు. ఇవి ఎలా అంటే మీరు సంవత్సరానికి 4 సార్లు ఉంటుందండి ఎగ్జామ్ పీరియడ్. ఆ 4 సార్లు ఒకేసారి ఎన్ని ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు. మీరు కావాలంటే ఒక పేపర్ రాసుకోవచ్చు లేదా 2 పేపర్లు రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ సంవత్సరానికి మ్యాక్సిమం 8 పేపర్లు మాత్రమే రాయగలరు, అది వాళ్ళు లిమిట్ పెట్టుకున్నారు. కాకపోతే ఇందులో మీరు ఒక స్కిల్ అయిపోయాకే ఇంకొక దానికి రాయగలరు. అంటే ఇప్పుడు అప్లైడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అవి మాత్రమే రాయగలరు. నెక్స్ట్ అప్లైడ్ స్కిల్ రాయాలంటే ఇవన్నీ పాస్ అవ్వాలి. ఇంకా ఏ ఆర్డర్లో అన్నా రాసుకోవచ్చు. మీరు అప్లైడ్ స్కిల్లో ఉన్నవి మీ ఇష్టం వచ్చిన ఆర్డర్లో రాసుకోవచ్చు, అప్లైడ్ నాలెడ్జ్లో ఉన్నప్పుడు అవి ఇష్టం వచ్చిన లెవెల్లో ఇష్టం వచ్చినప్పుడు రాసుకోవచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు ఏసీసీఏ చదవాలి, దీంట్లో బాగా నైపుణ్యం సాధించాలి అనుకున్న టైం డ్యూరేషన్ లోపల ఇది పాస్ అయ్యి కంప్లీట్ అయ్యి బయటికి రావాలి అనుకుంటే, అంటే దీన్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, డైలీ మన స్కెడ్యూల్ ఎలా ఉండాలి, తర్వాత ఈ కోచింగ్కి సంబంధించి మనం ఎటువంటి విషయాల పట్ల కొంత శ్రద్ధ తీసుకోవాలి అంటారు. సో కంప్లీట్గా దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకుంటే అసలు ఎలా మన ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, డే 1 నుంచి మనం కంప్లీట్ కోర్సు పాస్ అయ్యి బయటకు వచ్చే రోజు వరకు? ఇది యాక్చువల్లీ మనం పార్ట్ టైం చేసుకోవచ్చు అండి, ఇప్పుడు డిగ్రీ చదువుతూ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏసీసీఏలో మనకి ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే ఏసీసీఏ అయిపోదు, ఇంకా 3 ఏళ్ళ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏసీసీఏ ఎగ్జామ్స్కి ముందు చేయొచ్చు, ఏసీసీఏ ఎగ్జామ్స్ రాస్తూ చేయొచ్చు, ఏసీసీఏ ఎగ్జామ్స్ తర్వాత కూడా చేయొచ్చు. కాబట్టి మీకు కావాలంటే ఎగ్జామ్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ చేస్తూ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కాబట్టి ఇది పార్ట్ టైం లాగా చదువుకోవచ్చు లేదా ఫుల్ టైం లాగా కూడా చదువుకోవచ్చు. ఫుల్ టైం చదువుకుంటే మీకు ఒక 1 నుండి 1.5 మంత్ సరిపోతుంది. ఒకవేళ పార్ట్ టైం లాగా చేసుకుంటే మీకు ప్రతి పేపర్కి ఒక మీ ఇంట్రెస్ట్ బట్టి 3 మంత్స్ పడుతుంది. దీనికి మామూలుగా ఇంతకు ముందు వరకు అయితే బయట కోర్సులకు వెళ్ళాల్సి వస్తుంది. మనకి సిలబస్ అంతా థర్డ్ పార్టీ బుక్స్ కావాలి, కప్లన్ అని, బీపీపీ అని, వీళ్ళ దగ్గర నుండి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏసీసీఏ వాళ్ళు కొత్తగా స్టడీ హబ్ అని లాంచ్ చేశారు. స్టడీ హబ్ అని వాళ్ళ వెబ్సైట్ లో. ఇది వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ కి కంప్లీట్ గా ఫ్రీ. అందులో మీకు కావాల్సిన సిలబస్ మొత్తం వాళ్ళే ఇస్తారు, క్వశ్చన్ బ్యాంక్ వాళ్ళే ఇస్తారు, మాక్ టెస్ట్ వాళ్ళే ఇస్తారు, మీరు రూపాయి కూడా పెట్టనక్కర్లేదు, మొత్తం మీకు వాళ్ళే ఇస్తారు. అక్కడ నుండే చదువుకోవచ్చు మీరు. సో మరి ఇప్పుడు ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేసి బయటకు రావడానికి అంటే మనం అంటే అమౌంట్ అంటే బడ్జెట్ అనేది మనం ఎంత అలొకేట్ చేసుకోవాలి ఈ కోర్స్కి? ఎందుకంటే కొంతమంది అమౌంట్ పెట్టుకోగలరు, మరి కొంతమంది కొంత ఏదైనా ఇబ్బందుల్లో ఉంటారు కదా. సో అంటే బడ్జెట్కి సంబంధించి మనం బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ ఏసీసీఏ కోర్స్ కంప్లీట్గా మనం కంప్లీట్ చేసి బయటకు రావడానికి? అసలు ఇప్పుడు ఇందులో ఎగ్జామ్ ఫస్ట్ టైమే పాస్ అవుతే ఇందులో మనకి లిమిట్ లేదు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. అప్పుడు మనకి 2 లక్షల లోపల అయిపోయింది. ఒకవేళ మీరు కోచింగ్ బయట తీసుకోకుండా ఉంటే, మొత్తం స్టడీ హబ్ లోనే చదువుకొని కోచింగ్ తీసుకోకపోతే మనకి 2 లక్షల్లో మొత్తం అయిపోతుంది. ఓకే ఓకే. తర్వాత ఇందాక సిఎంఏ అని కూడా మాట్లాడారు కదా, ఏంటి అసలు ఈ సిఎంఏకి ఏసీసీఏకి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు? సిఎంఏ వాళ్ళు ఏసీసీఏ వాళ్ళు టైఅప్ అయ్యారండి. ఓకే. సో ఇప్పుడు సిఎంఏ క్వాలిఫైడ్ అయ్యి వాళ్ళు ఒకవేళ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఏసీసీఏలో 9 పేపర్లు ఎగ్జామ్షన్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే క్వాలిఫై అయ్యాక వాళ్ళకి 7 పేపర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. కానీ ఏసీసీఏ మెంబర్స్ అంటే ఎగ్జామ్స్ పాస్ అయ్యి 3 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి సిఎంఏలో మొత్తం 14 పేపర్స్ ఎగ్జామ్షన్ ఇస్తారు. సిఎంఏలో మొత్తం 20 పేపర్స్ ఉంటాయి, అందులో 14 పేపర్స్కి ఎగ్జామ్షన్ ఇస్తారు. ఇంకా 6 పేపర్స్ మనం రాసుకోవాలి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎన్ఐఎస్ఎం, సో దాంట్లో 5 మాడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశారు కదా. సో అంటే ఎన్ఐఎస్ఎంకి సంబంధించి అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు, డే 1 నుంచి దాన్ని ఎలా సీరియస్గా తీసుకున్నారు? అసలు మనకి ఎన్ఐఎస్ఎం ఒకవేళ రిజిస్టర్ అయ్యామంటే వాళ్ళే టెక్స్ట్ బుక్ ఇస్తారు. ఓకే. ఆ టెక్స్ట్ బుక్ లో మీరు చదువుకోవచ్చు, కానీ ఆ టెక్స్ట్ బుక్ మరీ డీప్ గా వెళ్తుంది, మనకి ఎగ్జామ్ లో అంత డీప్ గా అడగరు. అందుకని మనకి పాస్ ఫర్ షూర్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో మాక్ టెస్ట్లు ఇస్తారు. ఆ మాక్ టెస్ట్లు చదువుకుంటే ఇప్పుడు
XA తీసుకుందాం ఒక మాడ్యూల్, అది ఆ XA మాడ్యూల్ మనం కొనుక్కోవాలి పాస్వర్డ్ షోర్లో. ఒక 10 రోజులకి కొనుక్కున్నామంటే ఒక 300-350 అలా ఉంటుంది. అందులో మనకి ఒక క్వశ్చన్ బ్యాంక్ లాగా ఇస్తారు, ఇంకా నోట్స్ ఇస్తారు. ఈ రెండింటిని మనం బాగా ప్రిపేర్ అవుతే మనం ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించి NISMలో 5 మాడ్యూల్స్ కంప్లీట్ చేశారు, సర్టిఫై అయ్యారు కాబట్టి, సో ఫర్దర్గా దీనికి సంబంధించి మీరు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు పబ్లిక్కి ఇన్ ఫ్యూచర్లో? ఇప్పుడు మనము పబ్లిక్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇవ్వాలంటే లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేయాలంటే ఈ మాడ్యూల్స్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అంటే అన్నీ అవసరం లేదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా పనిచేయాలంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ రాయాలి, అడ్వైజెస్ ఇవ్వాలంటే XA XV అని అవి రాయాలి మనకి. కాబట్టి ఎందుకు రాస్తున్నామో ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి, మన గోల్ ఏంటనేది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టి మీరు మాడ్యూల్స్ ఎంచుకొని అప్పుడు చూస్ చేసుకొని రాసుకోవాలి. సో అదేవిధంగా బ్రూక్స్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా గ్రాడ్యుయేషన్ పొందారని తెలిసింది. ఏంటి మళ్ళీ అసలు ఇదేంటి అసలు మళ్ళీ? యాక్చువల్గా ACCA మామూలుగా యూకేలో 12th తర్వాతే బిగిన్ చేస్తారు, ఇంకా వాళ్ళకి డిగ్రీ అంటూ అవసరం ఉండదు. కానీ వేరే దేశాల్లో డిగ్రీ ఉండాలి జాబ్ కోసం. అందుకని ACCA వాళ్ళు బ్రూక్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళతోటి టైఅప్ అయ్యారు. సో ఇప్పుడు ACCAలో ఫస్ట్ 9 పేపర్స్ ఫినిష్ అవుతే ఏంటి ఎగ్జామ్షన్ లేకుండా ఫినిష్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి బ్రూక్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి. అది సబ్మిట్ చేశాక అది ఒకవేళ వాళ్ళు క్వాలిఫై అవుతే పాస్ అవుతే అప్పుడు వాళ్ళు మనకి డిగ్రీ ఇస్తారు. మనం ఇప్పుడు యూకేకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఓకే. సో అయితే మీరు అంటే ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి ప్రీతం అసలు తన టైం స్కెడ్యూల్ని ఎలా కేటాయించుకునేవారు, అండ్ చదువుకోవడానికి కానీ, తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఇంటర్నెట్ నుంచి మీరు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేవాళ్ళు, తర్వాత ఎటువంటి బుక్స్ని మీరు రెఫరెన్స్గా తీసుకునేవాళ్ళు, అండ్ ఇదంతా కంప్లీట్ చేయడానికి అండ్ ఈ ట్రావెల్లో మీకు గురువులుగా ఎవరెవరు సపోర్ట్ చేశారు ఏంటి అసలు? నేను చేసేటప్పుడు స్టడీ హబ్ అనేది లేదండి. నేను థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుండి లేదంటే టెక్స్ట్ బుక్స్ కొనుక్కొని లేదంటే యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది, వాటి నుండి నేను బాగా ప్రిపేర్ అయ్యాను. మనకి ప్రీవియస్ పేపర్స్ వీళ్ళ వెబ్సైట్లో దొరుకుతాయి, అవి చేశాను. రోజుకి ఒక 2 నుండి 3 అవర్స్ నేను స్పెండ్ చేశానండి ఒక ప్రతి పేపర్కి. ఒకవేళ ఒక అటెంప్ట్లో 2 పేపర్లు చేస్తుంటే రోజుకి 5 అవర్స్, ఒకవేళ ఒక పేపర్ అయితే 2.5 అవర్స్ స్పెండ్ చేస్తాను. ఇంకా మనకి ఆన్లైన్లో క్లాసెస్ దొరుకుతాయి, నెక్స్ట్ ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. యూనివర్సిటీ వాళ్ళు అంటే ఇప్పుడు డిగ్రీ కాలేజ్ వాళ్ళు టైఅప్ అయ్యి వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు, ఏంటి డిగ్రీతో పాటు ACCA అలా కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని లేదంటే నా సొంతంగా చదువుకొని టెక్స్ట్ బుక్స్ ద్వారా కప్లన్ టెక్స్ట్ బుక్స్ ద్వారా చేశాను నేను. సో ఇందాక ఇప్పుడు అంటే ఓవరాల్గా ACCA అనేది 4 years కోర్సు అలా అని ఏం లేదండి. మీరు కావాలంటే 1.5 yearలోనే చేసుకోవచ్చు, లేదా 5 years 7 years కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఫ్లెక్సిబిలిటీ ఉంది మీకు. మీరు కేవలం పాస్ అవ్వాలి ఎగ్జామ్స్, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 3 years ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఉండొచ్చు, ఎగ్జామ్ కి ముందు కానీ ఎగ్జామ్ టైంలో కానీ ఎగ్జామ్ తర్వాత. సో అలా లిమిట్ అంటూ ఏముండదండి. మినిమం అయితే ఈ 3 years ఎక్స్పీరియన్స్ కాబట్టి 3 years అయింది మినిమం. ఓకే. సో అంటే మరి ఇదంతా కంప్లీట్ చేసి ఇంత చిన్న వయసుకే మీరు బయటకు రావడానికి అండ్ మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? ఎందుకంటే ఇంత చిన్న వయసుకి అంటే ఫినాన్స్ అనేది చాలా టెక్నికల్గా చాలా ఛాలెంజింగ్ సెక్టర్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అనేది. బట్ అంటే ఏంటి మీరు ఇవాళ ఇక్కడి వరకు రావడానికి అండ్ మీ ఫాదర్ అంటే సుందరరామరెడ్డి గారు అండ్ తర్వాత అమ్మగారు వాళ్ళు ఎంత సపోర్ట్ ఇచ్చారు మీకు? నాకు యాక్చువల్లీ అంత నాలెడ్జ్ ఉండేది కాదండి, నేను CAనే చేద్దాం అనుకున్నాను. కానీ తర్వాత మా నాన్నే ACCA గురించి చెప్పారు, ఇది CAతో పోలిస్తే తొందరగా చేయొచ్చు, ఇంకా పాస్ రేట్ కూడా బాగుందని. కాబట్టి మా నాన్న చాలా ప్రోత్సహించారండి. మా నాన్న చెప్పకపోయింటే నాకు తెలిసేదే కాదు, ఇంకా నేను CAనే చేసేవాడిని. బట్ అది పాస్ అవ్వడం చాలా కష్టం కదా, చాలా హెల్ప్ చేశారు మా నాన్న. ఓకే. సో అంటే ఇప్పుడు అంటే ఇనీషియల్గా డాడీ సపోర్ట్ చేశారు, మీరు ఏం చదవాలి ఏంటనేది డాడీ గైడ్ చేశారు. సో వన్స్ మీరు దీంట్లోకి దిగినాక అండ్ మీరు ఈ కోర్సు మధ్యలో పర్సూయింగ్లో ఉన్నప్పుడు ఈ ట్రావెలింగ్లో మీకు ఎటువంటి గైడెన్స్ ఇచ్చారు మీ ఫాదర్, మీ వెనకాలే ఉండే? నాకు కొన్ని అర్థమయ్యేవి కాదండి ఫైనాన్స్లో, కానీ మా నాన్నకి స్టాక్ మార్కెట్లో అవగాహన ఉంది కాబట్టి, బ్యాలెన్స్ షీట్ రీడింగ్ ఇవి చేస్తారు కాబట్టి అందులో అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉండేవాళ్ళు, ఇది ఇలా చేయాలి ఇది అలా చేయాలి అని. అంతేకాకుండా నాకు ఇది ఎక్కడ కోర్స్ తీసుకోవాలో అవన్నీ అవగాహన ఉండేది కాదు. కానీ మా నాన్న అలా ఎక్కడి నుండి తీసుకోవాలో, నెక్స్ట్ మా నాన్న ఫ్రెండ్ సర్కిల్లో నుండి కోచింగ్ తీయడానికి అలా హెల్ప్ చేశారు. ఓకే ఓకే.
సో ఇప్పుడు అంటే మీరు ఏదైతే కోర్స్ కంప్లీట్ చేశారో ఇప్పుడు మార్కెట్కి సంబంధించి NISM రాసి దాంట్లో 5 మాడ్యూల్స్లో దాంట్లో సర్టిఫై అయ్యారు. తర్వాత బ్రూక్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా మీరు గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. అండ్ తర్వాత ACCAకి సంబంధించి కూడా మీరు అఫిలియేషన్ అయ్యారు కాబట్టి సో అంటే ఫర్దర్గా మీరు అంటే మీ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, అదేవిధంగా కొత్తగా వచ్చేవాళ్ళు సో ఇటువంటి కోర్స్ ఒకటి చేసి వాళ్ళు దాన్ని కెరీర్గా తీసుకోవాలనుకుంటే సో వాళ్ళకేంటి మీ సజెషన్స్ అసలు? నేనైతే ప్రస్తుతం అయితే ACCA సబ్జెక్ట్స్ అని పాస్ అయ్యాను కాబట్టి CFA కూడా ట్రై చేస్తున్నాను. CFA లెవెల్ 1 ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను. అది అయిపోయాక నాకు ఇంకా 3 years ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇంకా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. నా సజెషన్ ఏంటిదంటే మీరు టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ నుండే స్టార్ట్ చేయండి చదవడం. ఒక్కొక్క సబ్జెక్ట్ చాలా పెద్దది, మీరు ఒకటే సబ్జెక్ట్ రాసుకోవచ్చు కదా అనేసి టైం డిలే చేయకుండా, పైగా ఇప్పుడు మొత్తం మీకు ఒకవేళ వెబ్సైట్లోనే ఫ్రీగా ఇస్తున్నారు, మీరు ఫస్ట్ నుండే ఆ వెబ్సైట్లో మాక్ టెస్టులు కానీ ఇవన్నీ ఫస్ట్ నుండే చేస్తూ ఉంటే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకే. సో ప్రీతం నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ మా స్టాక్ మార్కెట్కి సంబంధించి NISMలో 5 మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ACCAలో అఫిలియేషన్ అయిపోయింది. అండ్ తర్వాత బ్రూక్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎలాంటి కోర్స్ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఎందుకంటే చాలా చిన్న ఏజ్ 19 years కాబట్టి సో ఇంకా చదువుకోవడానికి ఏజ్ చాలా ఉంది కాబట్టి సో నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి అసలు? నేను CFA చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ లెవెల్ 1కి ఫీజు కూడా కట్టేశాను. ఓకే. CFA అంటే చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అని. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. దీనికి డిగ్రీ అయిపోయాక అప్పుడు ఎలిజిబుల్ అవుతాము. ఇప్పుడు ఈ కోర్సు కంప్లీట్గా ఫైనాన్స్లో, ఇది మొత్తం ఫైనాన్స్కి సంబంధించింది. ఇది ఫైనాన్స్లో చాలా గోల్డ్ స్టాండర్డ్ అంటారు. ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కానీ, వెల్త్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ కానీ, కంపెనీ వాల్యుయేషన్ కానీ ఈ కోర్సు చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఫినాన్స్ సెక్టర్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్వాలిఫికేషన్ ఇది CFA అనేది. CFA అవును. ఓకే. MBA ఫైనాన్స్ చేశారు, టాప్ కాలేజెస్ నుండి చేస్తారు కదా, వాళ్ళతో పాటు ఇది కాస్త వాళ్ళతో పాటుగా ఉంటుంది ఇది చేసిన వాళ్ళైతే. సో అయితే అంటే ఇప్పుడు ఫర్దర్గా సో CFA కూడా చేస్తానంటున్నారు కాబట్టి CFA అయిపోయిన తర్వాత ఏంటి? సో అంతటితో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసి దాని నెక్స్ట్ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు అసలు? అంతవరకు ఆలోచించలేదండి. నేను ఇంకా 19 years కదా. ఈ CFAకి 3 levels ఉంటాయి. అది దాని తర్వాత కూడా ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో 25-26 పడుతుంది. అప్పుడు నా వర్క్ ఎక్స్పీరియన్స్ లో బట్టి, నా ఇంట్రెస్ట్ బట్టి అప్పుడు నేను ఇంకా ఫ్యూచర్ గా ప్లాన్ చేసుకుంటాను. సో ఇప్పుడే ఇంకా కెరీర్ కి సంబంధించి ఇంకా ఏం అనుకోలేదు, ఇంకా అంత అవగాహన లేదు. సో ప్రస్తుతానికి CFA కంప్లీట్ చేయాలన్న ఈ ఆలోచనలోనే ఉన్నారు. రైట్. విష్ యూ ఆల్ ది గుడ్ లక్ ప్రీతం. థ్యాంక్స్ సార్. అండ్ చాలా చిన్న ఏజ్కే చాలా పెద్ద చదువులు చదివేశారు. అండ్ చాలా చిన్న వయసుకే నిజంగా ఇక్కడ దాకా రావడం అనేది చిన్న విషయం కాదు. అండ్ విష్ యూ ఆల్ ది గుడ్ లక్. అండ్ మీ నాన్నగారికి చాలా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్లో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని, కొన్ని వందల వేల మందికి ఈ ఫినాన్షియల్ సెక్టార్లో మీరు దిక్సూచిగా ఉండాలని, దిక్సూచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రీతం. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ ప్రీతం. థ్యాంక్స్ సార్.